ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 18 గురువారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ ఇంట్లో జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఇదే మీరు సమస్యలు తీరగా బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము, ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి. జరగబోతుంది. అయితే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వారికి ఈ రోజు దినఫలాలు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వపాడ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత, కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అత్రినిద్య విద్యపై కూడా ఆసక్తిగా అధికంగా ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఎక్కువగానే ఉంటాయి. అయితే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఈరోజు దినఫలాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు చూసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం. అయితే చిన్న విషయాల్లో టాపిక్ కాస్త పెద్దదిగా మారి అది గొడవకి దారి తీసే పరిస్థితులని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో కుంభరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆవేశంగా ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు అరుచుకుంటూ మీరు సమస్యని పెద్దదిగా మార్చుకోకుండా, మీరు ఆవేశం చల్లారాక దాన్ని నిదానంగా మాట్లాడుకోవడమే చాలా ఉత్తమం. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో చాలా కాలంగా పెద్ద ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటూ ఆ సమస్యకు పరిష్కారం దొరకదని నిరాశ నికృతిలో కూరుకుపోయి ఉన్నట్లయితే గనక ఈరోజు ఆ సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో చాలా కాలంగా ఉన్నటువంటి సవాళ్ళని మీరు ఎదుర్కోబోతున్నారు. ఉద్యోగ జీవితం చాలా ప్రశాంతంగా మారబోతుంది. తోటి ఉద్యోగస్తులలో ఇదివరకు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీతో చాలా సఖ్యతగా ఉంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా అధికపరమైనటువంటి అంశాల విషయంలో అప్పుల ఊబిలో ఇరుక్కుపోయి, అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక
మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి మరొక మంచి ఆఫర్ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భాగస్వామి వ్యాపారాలు చేసే వారికి మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు భాగస్వాములతో ఉండబోతున్నాయి. ఇది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి. వ్యాపార భాగస్వాములతో మీరు ప్రతి విషయం గురించి కూడా విడమర్చి మాట్లాడుకోవడం చాలా ఉత్తమం. ఏదైనా రహస్యాలు మీ యొక్క మనసులో ఉంచుకుంటే అది మీ యొక్క వ్యాపారంపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కుంభరాశికి చెందినటువంటి గృహిణులకు ఈరోజు సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులతో ఇదివరకు విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటూ మానసికంగా ఎంతో శోభపడుతూ ఉన్నట్లయితే ఈరోజు వారితో ఉన్నటువంటి గొడవలు సర్దుకోమని అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి పురుషుల విషయంలో మాత్రం కొంత మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు మీ యొక్క కుటుంబ సభ్యులతో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరమని చెప్పుకోవాలి. అలాగే ఎవరైతే గృహిణులు కెరియర్ని తిరిగి ప్రారంభించాలి అనుకుంటున్నారో, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో, అలాగే వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వారికైతే సత్ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు వారు ఈ రోజు దినఫలాలలో చూడబోతున్నారని చెప్పుకోవాలి. కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా మిత్రులని కానీ, శ్రేయోభిలాషులను కానీ, చిన్ననాటి ఫ్రెండ్స్ని కానీ కలుసుకోవాలని అనుకుంటున్నారు. వారిని కలుసుకోలేకపోతున్నారు. కలుసుకోవే విషయంలో చాలా వరకు అడ్డంకులు వీరికి ఎదుర్కొంటున్నాయి. అటువంటి వారి విషయంలో మీరు ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలను పొందుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. కొంతమంది అయితే పనిని కూడా మొదలు పెట్టేశారు, కానీ ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నారు. అయితే మొదలు పెట్టలేని వారు మొదలు పెట్టగలుగుతారు. మొదలు పెట్టిన వారు ఆ పని పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మీకు కుటుంబ సభ్యుల నుండి అలాగే సన్నిహితుల నుండి కూడా ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలని లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే మీ యొక్క డిసిషన్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆఫర్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక ఆఫర్ ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాల్లో ఉన్నవారు, స్వదేశంలో ఉన్నవారు వారి యొక్క తోబుట్టుల నుండి కానీ, కుటుంబ సభ్యుల నుండి కానీ, సంతానం నుండి కానీ, లేదా మీ యొక్క ఫ్రెండ్స్ నుండి కానీ ఒక శుభవార్తని వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు రాజకీయ నేపథ్యంపై ఉన్నటువంటి ఒక శుభ కార్యానికి సంబంధించిన ఆహ్వానాన్ని అందుకోవడం కానీ, లేదా శుభకార్యానికి హాజరవ్వడం కానీ జరుగుతుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉంటుంది. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రని పోషించుకోబోతున్నారు. ఇదివరకు ఏ విషయంలో అయినా సరే మీకు సరైన గైడెన్స్ లేక చాలా కమ్యూనికేషన్లో ఉన్నట్లయితే మీ యొక్క లైఫ్లోకి వచ్చేటువంటి వ్యక్తి మీకు చాలా మంచి గైడెన్స్ని అందిస్తారు. మీరు తీసుకున్న నిర్ణయంలో మార్పులు చేర్పులు చూసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారి విద్యార్థులకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఏకాగ్రతతో చాలా వరకు కంప్లీట్ చేసుకుంటారు. అలాగే మీకు ఏ విషయంలో అయితే ఏ టాపిక్లో అయితే
కొన్ని డౌట్స్ ఉన్నాయో వాటిని క్లియర్ అయితే చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క కుంభరాశి వారు అధిక విషయాల్లో చాలా రోజులుగా ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్య నుండి బయటపడే మార్గం కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు కాస్త ఉపశమనం ఊరట లభించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి, లోన్ కోసం అప్లై చేస్తున్నారో లోన్ సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి డబ్బులు వసూలు కాక మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే డబ్బులు వసూలు కాబోతున్నాయి. అంటే ఎవరైనా డబ్బు అప్పుగా ఇచ్చారు లేదా ఎవరైనా మీకు డబ్బు ఇవ్వాలి అని ఉంది. ఆ డబ్బు ఇవ్వడంలో వారు చాలా మిమ్మల్ని విసిగిస్తున్నారు. ఈ కారణంగా నిరాశ నిస్పృహలో ఉన్నారు. అటువంటి డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా ప్రతికూల అనుకూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు గడవబోతున్నాయి. ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి పురుషుల విషయంలో కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం. శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుని ఆరాధించండి. శని శ్లోకం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అధిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతని దానం చేయండి. అవును, దానం చేయడం ద్వారా కూడా అద్భుతమైన ఫలితాలని మీరు పొందుకోగలుగుతారు. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.